వచ్చేసారా రైట్ మంచి ప్రాబ్లం సార్ 17 మంచి క్వశ్చన్ రైట్ determinant is chosen at random from a set of all determinants of order 2 with elements 0 and 1 only అసలు ఏమైనా అర్థమైందో క్వశ్చన్ ఒకసారి మళ్ళీ చదువు నాకేం అర్థం కాదు మన మంచి క్వశ్చన్ అని ఎలా అన్నారు సార్ చూడండి సార్ a determinant is chosen at random set of all determinants of order 2 whose elements are 0 and 1 only random experiment lo random experiment anta determinants all 2 by 2 determinants with entries 0 లో 1 అంటే ఏముంటాయి చూద్దాం ఆల్ జీరోస్ ఒకటే ఉండేది ఆల్ జీరోస్ ఉండేది ఆల్ జీరోస్ ఉంటాయి ఆల్ వన్స్ ఉండేది ఆల్ జీరోస్ ఆల్ వన్స్ ఓన్లీ 1 ఉండేది 1 రిమైనింగ్ జీరోస్ ఈ 1 4 ప్లేసెస్ లో ఉండొచ్చు కదా ఓకే 1 0 ప్లీజ్ ఇలా రైడింగ్ అంటే 4 zeros 4 ones 4 ones 1 1 comma 3 zeros ఎన్ని ఉంటాయి చూద్దాం ముందు అయితే ఆల్ పాసిబుల్ రాయేస్తున్నా ఓకే 1 1 3 zeros అలాగే రివర్స్ 0 1 3 ones 2 ones 2 zeros ఇంకా కాంబినేషన్స్ ఇంకా ఉంటాయి సార్ ఇవే అన్ని జీరోస్ లేదా అన్ని వన్స్ లేదా 3 ones 3 0 1 0 3 zeros 1 1 లేదా 2 దీస్ ఆర్ ద పాసిబుల్స్ ఇప్పుడు నాకు ఆల్ జీరోస్ ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి ఇది 1 సార్ ఇది కూడా 1 ఒక 1 3 zeros ఎన్ని వేసినా అరేంజ్ చేయి చిన్న ఉంటాయి 4 అంటే వెరీ గుడ్ ఇవి 4 ఇది 1 సేమ్ ఇది కూడా ఒక 0 3 ones అంటే ఇవి కూడా 4 ఉంటాయి 2 ones 2 zeros ఎన్ని ఉంటాయి 6 4 factor by 2 factor into 2 factor ఎందుకంటే రిపిటేషన్ టోటల్ 4 ప్లేసెస్ ఉన్నాయి 4 అరేంజ్మెంట్స్ ఇక్కడ అంతే 4 factorial by 3 factorial 4 factorial by 3 factorial this ఫార్ములా వేసేసాను అంతే 4 అంటే this is 4 factorial by 3 factorial 6 వస్తాయి సార్ 2 రిపిటేషన్ ఉంది s లో రిపీట్ అయింది 0 సారీ 1s రిపీట్ అయింది 0s రిపీట్ అయింది 2 టైమ్స్ కాబట్టి టోటల్ 4 ప్లేసెస్ 4 అరేంజ్మెంట్స్ 4 factorial by 2 factorial into 2 అంటే కాంబినేషన్స్ రావాలి పెర్మిటేషన్స్ రావాలి నా టోటల్ ఎంత అయింది n of s 1 plus 1 2 10 69 గా ఇప్పుడు చూడండి ఈ చాలా బ్యూటిఫుల్ గా ఉంది out of which that it is non zero out of which non zero non zero determinant అది ప్లస్ 1 అవచ్చు మైనస్ 1 అవచ్చు నెగటివ్ అవచ్చు 0 తప్ప ఈ 16 లో కలుపుకుని అందులో ఏది నాన్ జీరో కౌంట్ చేయగలిగితే ఏమవుతుంది చెప్పండి
3 వన్స్ రాసి ఇక్కడ 0 రాయొచ్చు. ఈ 0 ఇక్కడున్నా కూడా నాన్ జీరో వస్తుంది. పైన ఉన్నాయి కదా, అంటే 3 వన్స్ 0 ఉండేది, 3 వన్స్ 1 0 ఉండేది, ఏదైనా నాన్ జీరో వస్తుంది చూసుకోండి ఒకసారి. మనకి అవన్నీ ఉన్నాయి. హౌ మెనీ దే ఆర్? 4 ఉన్నాయి. 3 వన్స్ 1 నాన్ జీరో, 1 0. మీరు 0 ఏ ప్లేస్ లో పెట్టినా డట్ నాన్ జీరో. any doubt here? Before 3 zeros 1 1 0 అయిపోతుంది. రో 0 అయినా 0. సో 1 యూజెస్, ఈ 4 యూజెస్, దీంట్లో నుంచి 4 తీసుకున్నాం. ఈ రెండు అయిపోయింది. 4 వన్స్ తీసుకున్నాను సార్, అన్ని 4 ఒకటిలే 0, 4 0 0. సో ఇవన్నీ కౌంటర్స్ ఇందులో తీసుకోండి. టూ వన్స్ 2 zeros 1 0 0 1 అయితే మాత్రమే అవుతుంది. రెండు సేమ్ రోలో ఉన్నాయి అనుకోండి, వన్స్ కానీ 0 కానీ, దట్ 0 అయిపోతుంది. సో ఒక రోలో ఉంటే ఫస్ట్ రోలో ఉంటే సెకండ్ కాలం ఉండాలి, లేదా సెకండ్ కాలం ఉంటే ఫస్ట్ రోలో ఉంటుంది. అలా అంటే ఆర్ ఇంటర్చేంజ్ ఏంటది? 0 1 1 0. ఇంకా దాన్ని చూడండి ఒకసారి. ఈ 3 వన్స్ తీసుకున్నాను నేను, ఓన్లీ 2 వన్స్ 2 zeros ఎలా రాయొచ్చు? ఈ రెండైనా గమ్మ రాయొచ్చా? 2 వన్స్ 2 zeros తీసుకునే హూస్ డిటర్మినెంట్స్ అవుట్ ఆఫ్ 6 వస్తాయి. 6 వస్తాయి సార్. దాన్ని చూడండి ఒకసారి. అంటే టోటల్ ఎన్ని వచ్చినాయి? సో n of e equal to p of e equal to 6 by 3 by 8 1 by 8 1 by 4 3 by 6 వచ్చింది సార్. ఏమి ఇచ్చాడు చూడండి. ఈ ఇచ్చాడు 3 by 8 ఇచ్చాడు సార్. 3 by 8 ఇచ్చాడు. 6 by 6 అంటే 3 by 8 ఏనా? నాకు 1 by 4 ఎలా వచ్చింది మరి? సార్ నాకు 1 by 4 చూసి 1 by 4 ఆన్సర్ అనిపించి రాస్తానంటే 3 by 8. త్వరగా రెండే ఉన్నాయి, దగ్గర కంప్లీట్ చేయాలి. నోట్ చేస్తారండి? అలాగే రాశారా? మీకు అర్థమైనా రాసుకుంటే చాలు అంతేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే సార్, ఇన్ ఏ బాక్స్ దేర్ ఆర్ 5 white 7 red 8 blue. బ్లాక్ బ్లూ ఇచ్చాడు సార్. రాండమ్ ఎక్స్పెరిమెంట్ ఇస్ 4 balls are drawn without replacement. తీస్తే మళ్ళీ ఒక పడేయడమే, without replacement. All 4 are, the required condition is favorable is all 4 are right. All 4 are right.
అంటే ఏం వాడాలి ఇది కండిషనల్ ప్రాపర్టీ ఫస్ట్ బాల్ తీసుకున్నాడు రైట్ అయిపోయింది మళ్ళీ ఆఫ్టర్ ఫస్ట్ బాల్ డ్రాయింగ్ నెక్స్ట్ రైట్ మళ్ళీ సెకండ్ బాల్ కి ఆఫ్టర్ ఫస్ట్ థర్డ్ బాల్ కి ఆఫ్టర్ 1 and 2 ఫోర్త్ బాల్ ఆఫ్టర్ 1 and 2 అంటే లైక్ దట్ సో రిక్వైర్డ్ ప్రాపర్టీ డైరెక్ట్ రాసేయచ్చు ఒకసారి డెఫినేషన్ కోసం రాసాను అంతే ప్రతిసారి రాయకల్లా వాట్ ఇస్ ద ప్రాపర్టీ ఆఫ్ ఫస్ట్ టర్మ్ p of e1 5 by ఎంత పార్ట్ అంతా 5 7 కాలింగ్ 820 into సెకండ్ బాల్ లో ఫస్ట్ వెళ్ళిపోయింది రైట్ 4 నే టోటల్ మిగిలిన కూడా 19 థర్డ్ వైట్ డ్రా చేసేప్పటికి అవైలబుల్ వైట్స్ ఆర్ 3 ఉంది అవైలబుల్ టోటల్ ఆర్ 18 ఫోర్త్ వైట్ డ్రా చేయడానికి అవైలబుల్ వైట్స్ ఆర్ 2 అవైలబుల్ టోటల్ బాల్స్ ఆర్ 17 కండిషనల్ ప్రాపర్టీ సార్ ఎనీ డౌట్ హియర్ డెఫినిషన్ నుండి ఇలా రాయడం ఈజీగా ఉంటుంది డెఫినేషన్ తల్లట్టు ఓకే నోట్ చేస్తాను సింపుల్గా చేయండి అక్కడ మన క్యాన్సిల్ అవుతాయా వన్ బై సంథింగ్ అన్ని 1 by ఇచ్చారు సార్ సి అయితే కాదు బి కూడా కాదు ఎందుకంటే 5 2 లేదు మల్టిపుల్స్ 0 వచ్చాడు కదా ఆప్షన్ ఏ సింపుల్ ఏమో నన్ ఆఫ్ దిస్ కూడా కావచ్చు condition exactly one of a comma b comma c ఇచ్చాను exactly one of a comma b comma c అంటే ఏమవుతుంది సార్ అంటే ఏమవుతుంది ఈక్వల్ ప్రాబబిలిటీ p of a equal to probability of a plus probability of b plus probability of c minus a intersection b తీసినా b intersection c తీసినా c intersection a తీస్తే 3 times రిపీట్ అయిపోయింది a intersection b intersection c 3 times తీస్తే కానీ అది కూడా ఉండాలి కాబట్టి ప్లస్ యాడ్ చేస్తాం సో 3 times సబ్ట్రాక్ట్ చేసి ఉంటాం అట్లేటువంటి అర్థం అంటే 2 times సబ్ట్రాక్ట్ రైట్ minus p of a intersection b minus p of b intersection c minus p of c intersection a 3 times సబ్ట్రాక్ట్ చేసాం అంటే సార్ 3 times యాడ్ చేయాలి యాక్చువల్గా 3 times యాడ్ చేయాలి కానీ అసలు అది కూడా తీసేయాలి కదా అది కూడా తీయాలంటే ఓన్లీ 2 times యాడ్ చేస్తారు plus 2 times of p of a intersection c intersection so that window అయిపోతుంది exactly one of a comma b comma c అంటే ఇది అంటే ఐటమ్ సో probability of a plus b plus c రాసి నేను a intersection b తీసేసా b intersection c తీసేప్పుడు మళ్ళీ కామన్ వచ్చేస్తుంది c intersection a తీసా అంటే ఈ కామన్ పార్ట్ 3 టైమ్స్ వచ్చింది సో 3 టైమ్స్ తీసేస్తే అసలు ఆ పార్ట్ కూడా పోతుంది బట్ ఆ పార్ట్ కూడా యాడ్ చేయాలి కదా సో యాడ్ చేసాం 3 టైమ్స్ తీసి 3 టైమ్స్ యాడ్ చేసి 1 టైం t అంటే మళ్ళీ ప్లస్ 2 టైమ్స్ మరి ఏ ఇంటర్సెక్షన్ బి అంటే
ఇచ్చాడు కదా ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇండిపెండెంట్ డిసైడ్ మేక్ ఇట్ ఫాస్ట్ కంప్లీట్ చేస్తారా